అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వందే శంభుం ఉమాపతిం స్వరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్యనయనం వందే ముకుందం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ సందర్భంలో ఈ న్యూజిలాండ్ ఆశ్రమంలో 36 సంవత్సరాలు అయింది ఈ స్థాపన. ఈ మ్యూజియం అత్యంత భక్తితో స్థాపన చేసినటువంటి ఆశ్రమం ఇది. 3 పుష్కరాలు అన్నట్టుగా శివుణ్ణి మళ్ళీ ప్రతిష్ఠ చేస్తున్నాం. రాతి ఆలయాన్ని కట్టి శివ అనుగ్రహాన్ని పొందాలని ప్రపంచానికి శివుడు యొక్క అనంతేశ్వర స్వామి, శివుడి యొక్క పేరు అనంతేశ్వర స్వామి. అటువంటి అనంతేశ్వర స్వామిని ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిష్ఠ కూడా అవుతుంది. ఈ మధ్యలో స్వామికి రాగసాగర అనే హీలింగ్ మ్యూజిక్ కూడా కావాలా అన్నారు. రేపు ఆ కార్యక్రమాన్ని కూడా రేపేనా ఎల్లుండి ఆ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. మీరందరూ కూడా రాగసాగర కార్యక్రమానికి కావచ్చు. హీలింగ్ మ్యూజిక్ అది ప్రత్యక్షంగా నాడితో సంబంధించినటువంటి మ్యూజిక్ అది దాన్ని చేయబోతున్నారు. ఇక్కడ ఆశ్రమంలో ఇంకా ఏం చేస్తున్నారంటే ఆధ్యాత్మిక ఇంకా ఎక్కువ పెంచాలా అనే ఒక దృష్టిలో స్వామీజీ అనుకుంటున్నారు. ఆధ్యాత్మిక రంగంలో అందరికీ మంచిది కావాలని కొంతమందికి కొన్ని బీదలకి కొన్ని అన్నదానాలు, కొన్ని ఏదో వస్త్రదానాలు కొన్ని సందర్భాల్లో చేస్తూనే ఉంటారు ఆశ్రమం వాళ్ళు. అట్లనే ఇంకా బలంగా చేయండి అని అంటూ కొంచెం జనాన్ని బీదల్ని ఆదుకోండి. పూజ ఎట్లనో బీదల్ని ఆదుకోవటం, అన్నదానం కూడా అట్లనే ముఖ్యమైనటువంటిది వాళ్ళకి చెప్తున్నాను. ఆ చెప్పడానికి ఈ ఒక పెద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని అనుకున్నాం. ఈ యొక్క యాత్రను ప్రారంభం చేసుకున్నాం. ఎక్కడెక్కడ దత్త ప్రతిష్టలు చేశారో, ఎక్కడెక్కడ పాదుకా ప్రతిష్టలు చేశారో, ఎక్కడెక్కడ నవనాథ క్షేత్రాలు స్వామీజీ నుంచి స్థాపించబడ్డాయో 80 నుంచి కూడా 1990 నుంచి కూడా ప్రారంభం చేశాం. 76 అని చెప్పద్దు, 1976 అని చెప్పారు. 76 నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశానికి అడుగు పెట్టాను. 76లో అడుగు పెట్టాను. కృష్ణానది స్నానం చేసుకుంటూ మధ్యరాత్రిలో ప్రవేశించాను సూర్యోదయం సందర్భం. అది నేను మర్చిపోలేను విజయవాడలో. అప్పటి నుంచి కూడా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఆధ్యాత్మిక నిలయాల్ని ఏర్పడటం జరిగింది. మీరందరూ కూడా చాలా ప్రచారం చేశారు. మీరంతా కూడా తెలిసిన వాళ్ళు, మీరు కూడా ఎక్కువ ఈ ఆశ్రమాన్ని అంటే ఈ ఒక క్షేత్రాన్ని, ఈ అనంతేశ్వర ఆలయాన్ని, దత్తాత్రేయుడి ఆలయం, హనుమంతుడు ప్రధానంగా ఉంటున్నాడు. హనుమాన్ చాలీస్ ఈ మధ్యలోనే హనుమాన్ చాలీస్ మళ్ళీ ఒక గిన్నీస్ బుక్ 33 గంటల 33 నిమిషాల 33 సెకండ్స్ రాత్రి పగలు చేశారు. మొన్ననే గిన్నీస్ బుక్ తీసుకున్నారు. స్వామీజీ కూడా దాంట్లో పాల్పంచుకున్నారు. అది 2వది అత్యంత పెద్ద స్టాంపు. అది కూడా గిన్నీస్ బుక్ స్థాపన అయింది. ఇప్పుడు ఈ యాత్ర జరుగుతాం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాను. ఆధ్యాత్మిక రంగంలో మరి భగవద్గీతను చాలా ఎక్కువ ప్రచారం చేయాలని నిన్ననే కురుక్షేత్రంలో ఎన్ఆర్ఐఎస్ అందరూ ఒక 1000 మంది వచ్చారు. అమెరికన్స్ 1000 మంది వచ్చి 3 రోజులు కార్యక్రమం కలకల పగలు రాత్రి కార్యక్రమం జరిగింది. అది ఉత్తర దేశంలో ఉండే పేపర్స్ అందరూ, ఉత్తర దేశంలో ఉండే అన్ని టీవీలు కూడా అత్యంత శ్రద్ధతో భక్తితో కవర్ చేశారు. నాకు చాలా సంతోషం. మీడియాకు ధర్మ ప్రచారం చేసేటువంటి ఎప్పటి నుంచో ఆ గుణం ఉంది, ఇంకా ఎక్కువైంది అని నేను చాలా సంతోషపడుతున్నా. అన్ని మీడియా వాళ్ళకి, అన్ని పేపర్ వాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళందరికీ ఆశీర్వాదం చేస్తున్నా. వాళ్ళని గురించి వాళ్ళ సంక్షోభం ఏమీ ఉండకూడదు, వాళ్లకు మంచిగా ఉండని, వాళ్ళ ఫ్యామిలీలంతా మంచిగా ఉండని ఈ కార్యక్రమంలో చేసేటువంటి వాళ్ళు అని హనుమంతుడిని వేడుకుంటూ ఈ యొక్క మ్యూజియం కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.